నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ చాలా ఆనందకరమైన వార్త చెప్తున్నాను, వినండి. 8 సంవత్సరాల నా కళ ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది. ఈరోజు నెరవేరిందంటే గత రాత్రి మొట్టమొదటిసారిగా ఓవైసీకి దెబ్బ గోబ గుయ్యమనింది. హిందువులంటే లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు ఈరోజు హిందువుల్ని ఓట్ల కోసం ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి కలగజేసినారు మన కాషాయవాదులు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో ఉండే ప్రతి కాషాయవాదికి ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నా. మీరు ఈ విధంగానే పోరాడండి. కరడగట్టినటువంటి ఇస్లామిక్ జిహాదీలైనటువంటి ఓవైసీలు ఈరోజు రాత్రి ఏం మాట్లాడడం జరిగింది మీకు చెప్తాను మిత్రులారా. నా 8 సంవత్సరాల ఈ యజ్ఞం ఏదైతే ఉందో, పోరాటం ఏదైతే ఉందో, ప్రజల చైతన్యం చేసేదానికి నేను చేస్తున్నటువంటి 8 సంవత్సరాలు 2012లో మాట్లాడినాడు అక్బరుద్దీన్ వయసు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను చంపేస్తాము అనేటువంటి మాట్లాడినటువంటి ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేసి హిందువుల చైతన్యం కోసం నేను పోరాడతానని ప్రతిజ్ఞ నాలో నేను తీసుకొని ఈరోజు వరకు కష్టపడినా దానికి ఈరోజు ప్రతిఫలన రావడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే వేసుకోండి, ఇక్కడ బీజేపీ కాదు, నాకు అవసరమే లేదు. నేను చెప్పడం ఒకటే, కాషాయం మా హిందుత్వానికి మీరు అడుక్కునే స్థితికి వచ్చినాడు. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం మాకే ఓటు వేయండి. ఇన్ని రోజులు ఏం చెప్పి మీ ఓట్లు మాకు లెక్కలేదు, మిమ్మల్ని అంటే మీరు నిత్య పురుగులను మాట్లాడినటువంటి ఓవైసీ ఈరోజు ఒకసారి మిత్రులారా దీన్ని అందరూ మీరు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మిత్రులారా, లోక్సభలో ఎన్నికల్లో బీజేపీకి వేసుకోండి, గ్రేటర్ ఎన్నికలు మాత్రమే మాకే ఓటు వేయండి. నవంబర్ హైదరాబాద్ లోక్సభ ఎన్నికలు బీజేపీకి ఓటు వేయండి, కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక అంశాలను ప్రామాణికంగా తీసుకొని మాకే ఓటు వేయండి. స్థానిక అంశాలు ప్రామాణికంగా తీసుకొని నువ్వు ఏమి చేస్తూ ఉండవు అని మాకే వేయండి. మార్వాడీలు బెంగాలీలకు మజ్లిస్ అధినేత అసుద్దీన్ విజ్ఞప్తిగా లేదు, బెదిరింపుగా ఉంది. ఇది శనివారం రాత్రి పాతబస్తీలో ఝాన్సీ బజార్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మార్వాడీలు బెంగాలీతో పాటు వ్యాపార వర్గం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మీరు ఇంతకాలం మాకు దూరంగా ఉన్నారు, దూరంగా కాకపోతే దగ్గరగా ఉంటారు. మీకు హిందువులను 15 నిమిషాల సమయం ఇస్తే చంపేస్తామని మీరు మాట్లాడితే దగ్గర ఉంటారా? వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు బీజేపీ నేతలు బల్దియా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆ పార్టీ తరపున ప్రచారానికి రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలారన్న. అరే ఓవైసీ డొనాల్డ్ ట్రంప్ వస్తాడా? డొనాల్డ్ ట్రంప్ అవసరం లేదండి. మా కాషాయవాదులు ప్రతి ఒక్కరూ మీకు ఈరోజు అసలు మీ యొక్క మొట్టమొదటిసారిగా భయం అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు చూపించారు. భయం అంటే ఈరోజు ఓటమి భయం అనేది ఎలా ఉంటుంది అది కేటీఆర్ కానీ ఎంఐఎం కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కాషాయవాదులు అందరూ చూపించడం జరిగింది. వీళ్ళ యొక్క సంఘటిత పోరాటం నేను కూడా 8 సంవత్సరాలు 2012 నుంచి ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడాడో ఆ రోజు నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీవ్రంగా పోరాడుతున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రులారా, ఎందుకంటే ఇంత కష్టము పాడిన ఈరోజు ప్రజల్లో విపరీతమైన మార్పు వస్తుంది. హైదరాబాదులో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఈ బక్కవాడిని కొట్టేదానికి ఎంతమంది రావాలన్నా, నువ్వు బక్కవాడిని కాదు, నువ్వు హిందువులకి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడే ఆ రోజు అయిపోయింది. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడినావు కేసీఆర్ గారు. తర్వాత కల్వకుంట తారక రామారావు గారు, మీరు పేర్లు తారక రామారావు పెట్టుకున్నారు, అదే మీ నాయన ఆనాటి ముఖ్యమైనటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు పేరుతో పెట్టుకుంటే ఆయన సమాధులు కూలుస్తానంటే కనీసము నువ్వు ప్రతిఘటన చేయకుండా ఖండిస్తావా? కత్తి తీసుకొని ఎవరు కసక్కసగా నీ పొట్లకాయ నరక్తారా? ఈ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు హిందువులు అనేటువంటి కాషాయవాదులు వీరులు విజృంభించి హైదరాబాద్లో పనిచేస్తున్నాం. మీకు అందరికీ పేరున్న ప్రణామాలు. ముఖ్యంగా ఇట్లా సంఘటిత శక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, జాగృతం చేస్తాం మేము ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువులు జాగృతం చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డిని నా కాళ్ళ కింద ఉండాలి అనేది మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ఏం మాట్లాడలేరు కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులు హిందువుల పైన పడి మాట్లాడతారు. హిందూ గుళ్ళను పగలగొట్టినప్పుడు మాట్లాడలేరు. వీళ్ళందరికీ కూడా సిగ్గుచేటు. ముఖ్యంగా మీరు 15 నిమిషాల సమయం ఇస్తే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులందరూ చంపేస్తామంటే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. చైతన్యం చేస్తానికి సిద్ధంగా నేను ఉండాను, పోరాడడానికి మేమందరూ ఉన్నాము. మేము చనిపోయేటప్పుడు మా స్థాయి తీవ్రత ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాని ప్రతిఫలమే ఓవైసీ అడుక్కుంటున్నాడు, హిందువుల్ని అడుక్కుంటాడు. మీరు ఓట్లు మాకేయండి. అసలు ఓట్లే అవసరం లేదన్నటువంటి వెధవ, హిందువులు ఓట్లే అవసరం లేదు వెధవ ఈరోజు ఓట్ల కోసం మాట్లాడడం అనేది ఈ హిందూ
ఎవరైతే వీర హిందూ బొట్లు పెట్టేస్తామో మేము ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బొట్లు పెట్టుకొని ఫ్లెక్సీలు వచ్చేసి మేము గుళ్ళకు పోతాము వీళ్ళంతా మనకున్న హిందూ రక్షకులు కాదు. మిత్రులందరూ గమనించాల్సిన విషయం అంటే హిందూ రక్షకులు ఎవరు కానీ బొట్లు పెట్టుకొని గుళ్ళకు పోయి ఇతరులకి సలాములు కొట్టేటువంటి వాళ్ళు కాదు. హిందుత్వానికి కష్టం వచ్చినప్పుడు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నిలబడేవాడే హిందూ యొక్క రక్షకుడు. అంతేగాని వీర బొట్లు పెట్టేసి నేనంత వీరుణ్ణి ఎంత అంటే నువ్వు వీరత్వం కాదు నాయనా, నీ వీరత్వం గుళ్ళ వరకే. గుడిని రక్షించే వాళ్ళు కావాలా, ఆ గుడిని రక్షించే వాళ్ళు కావాలా, సంస్కృతిని రక్షించే వాళ్ళు కావాలా, ధర్మాన్ని రక్షించే వాళ్ళు కావాలా. అది ఎంతోమంది తయారవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు తయారవుతారు. ఈరోజు తెలంగాణలో జీహెచ్ఎంసీలో ఇంకొకసారి మిత్రులందరూ చూడాలా, ఎందుకంటే ఇది చాలా ఆనందకరమైనటువంటి వార్త. నేను చేసినటువంటి 2012 నుంచి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఈరోజు నాకు ఆనందకరమైనటువంటి దినంగా నేను చూస్తున్నాను. ఎందుకంటే హిందూ ఓట్ల కోసము ఈ ఓవైసీ అడుక్కుంటున్నాడు. లోక్సభలో బీజేపీకే వేసుకోండి, గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం మాకు వేయండి, మార్వాడీలు బెంగాలీకి అసద్ విజ్ఞప్తి. కాబట్టి వీళ్ళకి భయం అనేది ఎలా ఉంటుంది, హిందువులు కానీ ఏకీకృతం అయితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పూర్తిగా అర్థమవుతుంది మిత్రులారా. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరూ హిందువులందరూ ఏకీకృతం అవుదాం. ఈ హిందూ వ్యతిరేక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ మనం చెప్పేటువంటి తప్పట్లకు ఇంకేమవసరం, మనం తట్టేటువంటి కాషాయ నినాదాలకి, జై శ్రీరామ్ నినాదాలకి పరిగెత్తి పారిపోతారు. మనం చెప్పేటువంటి సౌండ్కు వాళ్ళ గుండెల్లో రీసౌండ్ వచ్చి చనిపోతారు. కాబట్టి వాళ్ళ భావజాలం చచ్చిపోతుంది. కాబట్టి మనమందరూ ఏకీకృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ అసద్ లాంటి వాళ్ళు, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళను ఈరోజు ఇది కాషాయ దారులు. నేను పార్టీతో నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఓన్లీ సపోర్టర్ ఆఫ్ హిందుత్వ. అంతేగాని నాకేం సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. నాకు ఎవరైతే నన్ను చంపుతాను 12-15 నిమిషాల సమయం ఇస్తే అంటే నేను ఊరికినే ఉంటానా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఎంతో ప్రయత్నం చేసిన, ఎంతోమంది నా వల్ల మారిన విషయం నాకు గర్వంగా ఉంది. హిందుత్వంలోకి రావడం జరిగింది. ఆ విషయం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి జీహెచ్ఎంసీ ఏదైతే భాగ్యనగరం, ఇక్కడి నుంచి మనం అందరూ కూడా భాగ్యనగరం అని పిలవాలి. ఆ విధంగా భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాం. మీ యొక్క పోరాట ఫలితంగానే అసదుద్దులు అంటే పరమ నీచుడు, నికృష్టుడు, కుష్టుడు అయినటువంటి వ్యక్తి ఈరోజు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతాను. ఇది మీరు సాధించే గొప్ప విజయంగా తెలియజేస్తున్న మిత్రులారా. గ్రేటర్ హైదరాబాద్లో ఉండేవారు ప్రతి ఒక్కరికి మీకు పాదాభివందనంతో పాటు జై శ్రీరాములు, జై శ్రీరామ్. ఈ విధంగా మనల్ని హిందువులు బంధుగాళ్ళు అనేటువంటి వ్యక్తిని కూడా మనం బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేటీఆర్ డబుల్ స్టాండర్డ్ మాట్లాడుతున్నాడు, తెలివైన వాడు అనుకుంటున్నాడు. అయ్యా నీ తెలివిలేని అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీ అక్బరుద్దీన్ మీ అసదుద్దీన్ ఈరోజు సరెండర్ అయినప్పుడు నువ్వెంత? కాబట్టి హిందువులందరూ సంఘటితమైతే 2 తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం వెల్లవిరుస్తుంది. ఆ విధంగానే మనం ముందుకు పోవాల్సిన అవసరం అవుతుంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.